కాపాడేదానికి కష్టాలు పడుతుంటాడు పాపము. ఎనీవే, ఇప్పుడు పాయింట్ ఒకటి ఏంటంటే, వాస్తవంగా రెడ్ బుక్ అనేది ఇంకా తీయలేదు, అది లోపల ఉందండి. అది తీకు ముందే ఈ విధంగా వైఎస్ఆర్ పార్టీ పునాదులు గదిలిపోతున్నాయి అని అంటే, రేపు కొంచెం టైం దొరకంగానే అది ఆ బుక్ బయటకు వస్తే ఇంకా ఈ పార్టీ పరిస్థితి ఏమవుద్దో ఒకసారి వాళ్ళు ఆలోచించుకోవాలి. ఇప్పుడు ఇంపార్టెంట్ ఏంటంటే, ఇంతకు ముందు ఎలక్షన్స్ ముందు మీరు చూస్తే వైఎస్ఆర్ సంబంధించిన నాయకులందరూ ఏమనేవాళ్ళంటే, సింహం సింగిల్ గా వస్తుందో అట్లాంటిది ఏదో అనేవాళ్ళు కదా, సింహము పులి అట్లా రకరకాల జంతువుల్ని వాళ్ళు పోల్చుకుంటా మాట్లాడేవాళ్ళు. ఇప్పుడు ఒక చిన్న కేసు, ఒక పోలీస్ ఆయన వస్తున్నాడంటే, ఒక ఆయనేమో గోడ దూకి తప్పించుకొని వెళ్ళిపోతాడు, ఇంకొక ఆయనేమో కాలు జారి కాలు ఎరగొట్టుకొని పడిపోతాడు, ఒక ఆయనేమో హాస్పిటల్లో పోయి చేరుతాడు, ఇంకొకరేమో నాకు అసలు హార్ట్ బీట్ సరిగ్గా లేదు, మైండ్ పని చేయట్లేదు అని చెప్పి స్పృహ తప్పి పడిపోతాడు. అట్లా ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన జబ్బు, ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన సిమ్టమ్స్ దేనికి వస్తున్నాయి ఈ పులులు సింహాలకి నాకైతే అర్థం కావట్లేదు. తప్పులు చేయటం దేనికి, ఇట్ట భయపడుతుంది ఎందుకు, ఇంతకు ముందు అతి మాటలు మాట్లాడతాం దేనికి? ప్రజా జీవితంలో ఉన్నప్పుడు నాకు యాక్చువల్గా అంటే ఈ డిబేట్స్కి రావాలంటే కూడా కొంచెము బాధగా ఉంది. ఎందుకనంటే, ఈ స్థాయికి దిగజారి మనము డిబేట్స్ చేయాలన్నా అంటే దేశం గురించి, సమాజం గురించి, లేకపోతే ప్రజలకి పనికొచ్చే అంశాల గురించి మాట్లాడాలి. కానీ వాళ్ళు చేసే ఈ క్రిమినాలిటీకి మనం దిగి మాట్లాడాల్సి వస్తూ ఉందని ఒక విధంగా బాధగా ఉంది. ఇప్పుడు ఒకటి శివరాం రెడ్డి గారు మాతో పాటు లెజిస్లేటివ్ కౌన్సిల్లో ఉండేరు. ఎప్పుడన్నా బై మిస్టేక్ ఎవరన్నా భారతి రెడ్డి గారు మాట ఒకసారి స్లిప్ అయినా కానీ, వారి అంశం లేవనెత్తినా కానీ, మొత్తం వైఎస్ఆర్కి సంబంధించిన ఎమ్మెల్సీలైనా లేకపోతే ఎమ్మెల్యేలైనా చాలా హర్ట్ అవుతారు. అంటే మీకు అనేది ఏంటంటే, భారతి రెడ్డి గారికి అంటే మీకు ఎంత సెంటిమెంటో, ప్రతి ఇంట్లో వాళ్ళ ఆడవాళ్ళంటే వాళ్ళకి అంతే సెంటిమెంట్ ఉంటుంది కదా. ఏ విధంగా ఇటువంటి మాటలు ప్రోత్సహిస్తారు, ఏ విధంగా ఇటువంటి మాటలు మాట్లాడతారు, తప్పు జరిగిన తర్వాత కూడా బయటకు వచ్చి ఇది తప్పు అని చెప్పి ఖండించే అనే లేకుండా కవరప్ చేయాలని చెప్పి చూస్తారు. కొమ్మినేని గారికి వయసు ఎక్కువైపోయిందనో, ఇది ఒక పక్క ప్లాన్ కాదా అండి? నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను. సరే, ఒకటేంటంటే అమరావతి మీద మీకుండే కక్ష, కానీ నేను ఈరోజు అమరావతి అంశాల్లోకి పోదలుచుకోలేదు. ఎందుకంటే అదైతే క్లారిటీతో ప్రజలకు అందరికి అర్థమైపోయింది, మీకుండే కుట్ర, మీకుండే ఉద్దేశాలు. కానీ ఇక్కడ ఇష్యూ ఏంది అని అంటే, మహిళల్ని ఎందుకు మీరు అంత చిన్న చూపుతో మాట్లాడుతున్నారు? ఎందుకు ఇంత లోకు అయిపోయింది? ముఖ్యమంత్రి గారు క్లారిటీతో మొన్న చెప్పడం జరిగింది కదా, గత 2-3 నెలలుగా అనేక సార్లు మహిళల మీద ఎవరన్నా తప్పుడు కూతలు కూసినా, మహిళల మీద ఎవరన్నా సరిగ్గా బిహేవ్ చేయకపోయినా ఎట్టి పరిస్థితుల్లో మేము టాలరేట్ చెయ్యము, జీరో టాలరెన్స్ అని చెప్పి అంత క్లారిటీతో చెప్పిన తర్వాత కూడా మరీ మీరు ఇట్లా చేస్తున్నారు అని అంటే, ఈ మానసిక సమస్యలతో వీళ్ళు ఉన్నారు అని చెప్పి మాత్రం అనిపిస్తూ ఉంది. రాజకీయాల్ని ఎంత దిగజారుస్తారు మీరు అని చెప్పి ఒక బాధతో ఈరోజు నేను మాట్లాడాల్సి వస్తూ ఉంది. సో ఇక్కడ క్లారిటీతో ఏం చెప్తున్నాను అని అంటే, ఇప్పటికన్నా వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన వాళ్ళందరూ ఎవరెవరు ఈరోజు వచ్చి మాట్లాడుతూ ఉండరు, ఎస్ ఫస్ట్ తప్పైంది, ఇది జరిగి ఉండకూడదు, క్షమాపణ కోరుతున్నాము అని చెప్పి తర్వాత మీరు ఏం మాట్లాడినా దానికి ఒక అర్థం ఉంది. సో అది కూడా లేకుండా ఈరోజు కవర్ చేసుకుంటున్నారు అని అంటే, మనం చేసింది ఏం లేదు. మీరు టీవీ ఈరోజు ఆన్ చేసి చూస్తే ప్రతి దగ్గర మహిళలు రోడ్డుపైకి వచ్చి చాలా సీరియస్గా మాట్లాడుతున్నారు. మన శివరాం రెడ్డి గారు రాయలసీమ బిడ్డ, రాయలసీమలో ఇటువంటి కూతలు కూస్తే ఎవరన్నా వదిలిపెడతారన్నా? సాయంత్రం పోయి వాడు తలకాయ తీసిరారా? ఇది కరెక్టేనా? ఆ ప్రాంతం ప్రజలు, అమరావతి ప్రాంతం ప్రజలు 5 సంవత్సరాలు మీ కాలంలో అన్ని కష్టాలు అనుభవించి, అన్ని బాధలు అనుభవించి, ఈ రోజు మళ్ళా అమరావతి ట్రాక్ లోకి వస్తుందని చెప్పి సంతోషపడే టైంకి వాళ్ళ మీద అటాక్ చేయటము, ఆడవాళ్ళ మీద అటాక్ చేయటము, ఇది ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు ఈ రోజు కూడా, నిన్న కూడా మేము డిస్కషన్ చేయడం జరిగిందని తెలుగుదేశం పార్టీ లోపల. వాళ్ళు అంత దిగజారి మాట్లాడినా, ఎంత బాధ ఉన్నా మనం మాత్రము నోరు జారకూడదు, మనం గౌరవంగానే మాట్లాడాలా, ప్రజల పక్షానే మాట్లాడాలా అని చెప్పి కూడా ఒక డిస్కషన్ పార్టీలో జరిగింది. సో గత 5 సంవత్సరాల క్రితము వీళ్ళు ఏ విధంగా అహంకారంతో మాట్లాడే వాళ్ళు, ఈ రోజు ఏ విధంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు బాధ ఉన్నా కానీ ఒక డిగ్నిటీ మెయింటైన్ చేస్తూ
ప్రజల పక్షాన, అక్కడ బాధపడిన వాళ్ళ పక్షాన మాట్లాడుతున్నారు. ఇది రాజకీయం అని చెప్పి నేను తెలుపుకుంటూ, ఇప్పటికన్నా శివరామరెడ్డి గారు దీన్ని యాక్సెప్ట్ చేసి వారు పెద్దతనముగా ముందు మాట్లాడతారని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. దీస్ ఆర్ మై ఓపెనింగ్ కామెంట్స్ అండి. ఓకే, శివరామరెడ్డి గారు. దీపక్ రెడ్డి గారికి అక్కడున్న